హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్క్ ఎంటర్టైన్మెంట్. ఈ రోజు మనం టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు రిజెక్ట్ చేసిన 5 సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాలు తర్వాత పెద్ద హిట్ అయినాయి. మరి ఆ సినిమాలు ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నంబర్ 1 ఆర్య. ఈ సినిమాను ముందుగా జూనియర్ ఎన్టీఆర్ తోటి వేద్దాం అనుకున్నారట, కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా అల్లు అర్జున్ గారు చేసిర్రు. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్లోనే ఒక పెద్ద మైలురాయి అయ్యింది. నంబర్ 2 దిల్. ఈ సినిమాను కూడా జూనియర్ ఎన్టీఆర్ తోటి వేద్దాం అనుకున్నారట, కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో నితిన్తో చేసిర్రు. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యింది. నంబర్ 3 ఊపిరి. ఈ సినిమాను కూడా జూనియర్ ఎన్టీఆర్ తోటి వేద్దాం అనుకున్నారట. కార్తీక్ గారు చేసిన ఆ క్యారెక్టర్ కి జూనియర్ ఎన్టీఆర్ గారిని అనుకున్నారట, కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా కార్తీ అండ్ నాగార్జున గారు చేసి పెద్ద హిట్ అయింది. నంబర్ 4 శ్రీమంతుడు. ఈ సినిమాను కూడా మొదట జూనియర్ ఎన్టీఆర్ తోటి వేద్దాం అనుకున్నారట, కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో మహేష్ బాబు గారు చేసిర్రు. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నంబర్ 5 ఎవడు. ఈ సినిమాను కూడా ఎన్టీఆర్ తోటే వేద్దాం అనుకున్నారట, కానీ ఏమైందో ఏమో తెలియదు, కానీ ఎన్టీఆర్ గారు ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో ఈ స్టోరీని రామ్ చరణ్ గారికి చెప్పడంతో ఆయనకి స్టోరీ నచ్చి సినిమా వేయడంతో పెద్ద హిట్ అయింది. సో ఇవి గాయస్ ఎన్టీఆర్ గారు రిజెక్ట్ చేసిన 5 సినిమాలు. వీటిలో ఎన్టీఆర్ గారు ఏ సినిమాని చేసి ఉంటే బాగుండేది అనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.